కవర్లో, నేను కవర్లో కూడా వేసుకున్నానండి కంపోస్ట్ మొత్తం. చూసారు కదా, ఇట్లా ప్రతి చోట అన్నీ ఎత్తేసుకున్న తర్వాత ఆ పైన నేను వచ్చేసి ఫ్రెష్ మట్టి ఇప్పుడు పోస్తున్నానండి. మట్టి, ఈ ఫ్రెష్ మట్టి కూడా నేను ఫుల్గా పోసేస్తాను ప్రతి కుండీకి కూడా. ఎందుకంటే మనకు ఉన్న దీంట్లో సగం కంపోస్టే కాబట్టి మనం వాటరింగ్ ఇచ్చినప్పుడు ఇదంతా ఏమవుతుందంటే అణిగిపోతుంది. ఒక వారం రోజులకల్లా మనకే ఒక 2-3 అంగుళాలు డౌన్ అయిపోతుంది. డౌన్ అయిపోయినప్పుడు మనకు పైన పట్టి కావాలంటే 1 అంగుళం 2 అంగుళాలు మళ్ళీ మట్టి పోసుకోవచ్చు మనం మొక్కలు పెట్టేసుకున్న తర్వాత కూడా. సో ఇట్లా నేను ప్రతిదీ కూడా ఫిలప్ చేసుకుంటానండి. ఇలా ఫిలప్ చేసిన ఒక్కసారి మనం పక్క పెట్టుకోగలిగితే మనకి 3-4 నెలలు ఈ మొక్క లైఫ్ అయ్యే వరకు కూడా, మనకి 4 నెలల వరకు కూడా మళ్ళీ ఆ కుండీ జోలికి వెళ్ళాల్సిన అవసరమే లేదండి. బట్ నీళ్ళు ఇచ్చుకోవడం, ఏమైనా కెమికల్స్ ఇచ్చుకోవడం తప్పించి మనం దాన్ని స్పెషల్గా ఏమి ఇవ్వాల్సిన అవసరమే లేదు. చక్కగా బూస్ట్ బలం అలా పనిచేస్తూ వెళ్తుంది మనకి. ఇట్లా ప్రతి దాంట్లో కూడా ఈ పిల్లలందరూ కూడా చక్కగా ఎత్తేసి ఫుల్గా నొక్కేసే పోయమన్నాను. ఎందుకంటే